ఈరోజు దేవుడు అంటున్నాడండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకుని చూడండి. ఈరోజు మీ తలంపులు, ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ దిస్, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీరు మాట్లాడే తీరు, మీరు చేసే కార్యాలని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఐ వాంట్ మేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్. మీరు ఇతరులతో ఎలా ఉంటారో ఎగ్జామిన్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వారితో ఎలా ఉంటారో ఎగ్జామిన్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వారి గురించి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి. మీ కుటుంబాన్ని గురించి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి. మీ ఉద్యోగం చేసే స్థలాన్ని గురించి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి. యు ఆర్ నాట్ ఎనీవేర్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఏదో ఒక ఉద్యోగం వచ్చింది కాబట్టి రావాలి కాబట్టి అక్కడ ఉన్నాను, నా పక్కన ఒక కొలీగ్ ఉన్నాడు కాబట్టి నో. ఎవ్రీవేర్ దట్ గాడ్ హెస్ ప్లేస్డ్ యు, దేవుడు మిమ్మల్ని నిల్వ చేసిన పెట్టిన ప్రతి చోట గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు వాటి గురించి మిమ్మల్ని లెక్క అడగబోతున్నాడు. దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ రక్త సంబంధాల గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ తోటి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారా? నిజంగా మీరు పొందుకుంటున్న ఆనందము, మీరు పొందుకుంటున్న రక్షణ, లేకపోతే మీరు కోరుతున్న ప్రార్థన ఇతరులకు కూడా కావాలి ఆ సహాయం అనేది గురించి వేడుకుంటున్నారా? ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చేయండి తెలుసా, దేవా నా పక్కన ఉన్నవాడు నాశనం అవ్వాలి, నేను బాగుపడాలి, వాడు తగ్గాలి, నేను ఎక్కాలి, వాడి జీవితం నాశనం అయిపోవాలి, నా జీవితం బాగుపడాలి, వారి పిల్లల కన్నా నా పిల్లలు బాగా ఉండాలి. డూ యూ థింక్ యాజ్ ఫర్ గాడ్ దేవుడు అది మెచ్చుతాడా? దేవుడు అది మెచ్చుతాడా? ఏంటి మీ జవాబు? మెచ్చుతాడా? ఒక తల్లి లేకపోతే తండ్రి దగ్గర 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారనుకోండి, మొదట వచ్చి చెప్తున్నాడు, అమ్మా నాన్న ఈ మిగిలిన వాళ్ళు ఇద్దరు నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే బాగుపడాలి, ఈ మిగిలిన ఇప్పుడే చచ్చి ఊరుకోవాలి, నేను ఒక్కడే బాగుపడాలి అని అడిగాడు అనుకో, ఏమని చెప్తారు తల్లిదండ్రులు? అవునరా వెరీ గుడ్ రా, వాళ్ళిద్దరు నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, నువ్వు ఒక్కడే బాగుపడాలిరా అంటారా? అలా కాదురా నాన్న, నో. వాళ్ళు చేసేది ఏదైనా తప్పు ఉంటే, వీడు చేసే దాంట్లో వాడికి ఏదైనా చేసిన హాని ఉంటే అవసరమైతే సరిదిద్దుతారు, గద్దిస్తారు. వారికి నాశనం కోరితే జవాబు ఇస్తారా మీరు? మేలు చేస్తారా మీరు? నో. తప్పురా, తప్పు. ఈరోజు దేవుడి దగ్గరకు మనం కూడా ఎలా చేస్తామంటే, దేవా వాడి నాశనం అవ్వాలని నేను బాగుపడాలి. దేవుడు అంటాడు, నువ్వు నా బిడ్డే, ఆయన నా బిడ్డే, ఆమె నా బిడ్డే, మీరందరూ నా బిడ్డలో ఒకరు నాశనం అవ్వాలి, నువ్వు మటు బాగుపడాలంటే నేను ఊరుకుంటానా? నేను నీకు మాత్రమే రక్తాన్ని కార్చానా? ఆయన కార్చలేదా? ఆమె కార్చలేదా? నా దృష్టిలో నువ్వు మాత్రమే గొడ్డుడువా? వీరందరూ సమానం కాదా? నా బిడ్డలు కాదా? అఫ్ కోర్స్ వివిధ తలాంతులు బట్టి, మీరు వాడే వరాలు బట్టి, మీరు చేసే పనులు బట్టి మీ జీవితంలో యూ మైట్ గెట్ సమ్ క్రెడిట్ అండ్ మెరిట్, బట్ దట్ డజంట్ మేక్ యూ ఆర్ ఓన్లీ ఎ సన్ అండ్ దే ఆర్ నాట్ సన్స్ అండ్ డాటర్స్. అది జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేదాన్ని బట్టి మీరు మాత్రమే బిడ్డ, వారి బిడ్డ కాదని చెప్తానికి మీకు అధికారం లేదు. ఆయన అందరి కొరకు రక్తాన్ని కార్చాడు. అనేక సార్లు బైబిల్లో చూస్తానండి, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తానికి ఈజ్ ఆల్వేస్ లింక్డ్ అప్ పక్క వ్యక్తితో. మీరు పక్కవారిని ప్రేమిస్తేనే మీకు, మీరు ప్రక్కవారిని ఆదరిస్తేనే మీకు. అందుకని ఆయన ఆజ్ఞలో కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను, మరి ఒక్క మాటలో చెప్తాను, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని నిన్ను వల్లే ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడు అంటాడు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు మనం అంటున్నాను, నో, నా పొరుగువాడు నాశనం అవ్వాలి, నేను బాగుపడాలి. దేవుడు అంటాడు కాదు. ఈరోజు మన జీవితంలో నిజంగా క్రైస్తవత్వం ఉన్నదప్పుడు, క్రీస్తుని వెంబడిస్తున్నాం అన్నదప్పుడు, వీ నీడ్ టు సెల్ఫ్ డినైడ్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యేసుక్రీస్తు తన్ను తాను ఉపేక్షించుకుని, ఆయన మనలాగా మానవుడే, ఈ లోకంలో ఆయన నరరూపధారిగా వచ్చాడు. ఈరోజు చాలామంది నమ్మరు యేసు ప్రభు నరరూపధారిగా వచ్చాడు. ఆయన దేవుడు అంటారు. ఎస్, హీఈస్ గాడ్ అండ్ హీఈస్ మ్యాన్. ఆయన శరీరం మనలాగా శరీరమే, ఆత్మ దేవుడు, శరీరం మానవుడు, కమ్ టుగెదర్, రెండు ఒకటిగా వచ్చాయి. నరరూపధారిగా మనం అన్ని విషయంలో శోధించబడే రీతిగా ఆయన కూడా శోధించబడ్డాడు. నేను ఇంకా అంటాను ఏంటంటే, మనం అన్ని విషయాల్లో దూషించబడినట్టుగా అన్నాం, ఎందుకంటే ఆయన దూషించబడినట్లుగా మనం దూషించబడలే. ఆయన ఎంతగానో దూషించబడ్డాడు. ఆయన గాయపరచబడినట్లుగా గాయపరిచినట్లుగా ఆయన గాయపరచమని చెప్పలేము. ఆయన ఎంత క్రూరమైన గాయంలో, అన్బేరబుల్,
అన్బేరబుల్. ఈరోజు మనం ఆయనతో పోల్చుకోలేం, కానీ ఆయన నరుడుగా మనలాగే నొప్పి, వేదన, ఎమోషన్ అన్నీ కలిగిన వ్యక్తిగానే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. తను తాను ఉపేక్షించుకుని డినైడ్ హిమ్సెల్ఫ్. చివరి వరకు ఆ గెత్సెమనే తోటలో ఇంకా తెలుసు యేసుప్రభుకి, ఇంకా నన్ను వేసేస్తారు సిలువలో, నేను తట్టుకోలేను. ఏంటి తట్టుకోలేను? తండ్రి దగ్గర నుంచి దూరం. తండ్రి నా తోడున్నాడు, ఆయన నా తోడున్నంత వరకు నాకు ఏదైనా పర్వాలేదు, లోక పాప భారం అంతా మోయిపోయినా కూడా పర్వాలేదు, కానీ ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతే మాత్రం నేను తట్టుకోలేను. అందుకని సిలువ పైన కూడా కేక వేస్తాడు, ఏలి ఏలి లాభా సమర్థని. అంటే నా దగ్గర నుంచి ఎందుకు నన్నే చేయిడ్చావు తండ్రి, వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ? ఆయన వేరే దేనికి ఏడవలే, వేరే దేనికి మొరపెట్టలే. ప్రతిదీ ఊపిరి తీసుకుని ఆయన క్షమిస్తున్నాడు సిలువ మీద నుండి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కానీ తండ్రి దగ్గర నుంచి ఎప్పుడు దూరం అయిపోతున్న బాధ. కానీ ఆ రాత్రి కూడా ఆ తోటలో వేదనతో యేసుప్రభు ఏడుస్తూ ఏమంటున్నాడు, ఈ గిన్నె నీ చిత్తం అయితే నా దగ్గర నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు కానీ నీ చిత్తం. డినాయల్. టుడే ఐఎమ్ గివింగ్ ఎ ఛాలెంజ్. సెల్ఫ్ డినాయల్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ రెండు మీరు అలవాటు చేసుకోగలుగుతాం, మీ జీవితము ఫర్ ఎవర్ ఇట్ చేంజ్డ్ అండి. మీరు ఇతరులతో మాట్లాడే తీరు ఎలాగుంది, ఎట్లా ఉంది? మనం అనేక సార్లు మన ఎమోషన్ని వి ట్రాన్స్ఫర్ ఎమోషన్స్. జ్ఞాపకం చేసుకోండి, వి ట్రాన్స్ఫర్ ఎమోషన్స్. మీ ఉద్యోగంలో గొడవైంది, మీకు ఎవరితోనూ గొడవైంది, కోపంతో ఇంటికి వస్తున్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరు ఉన్నారు, మీ మనసు బాలా, పిల్లలు డాడీ అని వస్తారు, ఏం అపరా తిన్నారా అండి, ఏం తింటావు, వెంటనే ఏంటి ఇంట్లో నెగిటివ్ ఫోర్స్. ఎందుకు? మీ మనసు బాగాలేదు కాబట్టి. మీకు బాగాలేదంటే అందరికీ. బట్ డినయల్ ఏం చేస్తుంది తెలుసా? నన్ను వారి మనస్సుని, వారి సంతోషాన్ని నా స్వార్థం కొరకు పాడు చేయకూడదు. వీ నీడ్ టు అకామిడేట్, అంటే అడాప్ట్ ఆ పరిస్థితుల్లోకి. ఎందుకు నా కుటుంబంలోకి దుఃఖం, ఎందుకు నా కుటుంబంలోకి నా వేదన, ఎందుకు నా కుటుంబంలోకి నా స్వార్థం? పక్కన పెట్టు. అందుకని గొడవ పెట్టుకుని రమ్మంటలేదు. బట్ వాట్ ఎవర్ కుడ్ బి ద ఇన్సిడెంట్, టేక్ యువర్ పెయిన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ టు గాడ్. దేవుని దగ్గర తీసుకెళ్ళండి. మీ నొప్పిని అంతా దేవుని దగ్గర తీసుకెళ్ళండి. మీ వేదన అంట, బాధ అంతా దేవుని దగ్గర తీసుకెళ్ళండి. మనం మనుషుల మీద వేసే కొలిది మనుషులకి కుటుంబంలో ఆనందం ఉంటుంది అంటారండి? ఉండదు, నిజంగా ఉండదు. మీకు ఒక సమస్య, దుఃఖం, వేదన ఉంది, ప్రార్థన చేయమని అడగండి, మంచిదే. భయం అని అడుకో, భార్యకి ఏమవుతుంది? భయం. పిల్లలకి ఏమవుతుంది? తల్లిదండ్రులు భయంతో ఉంటే భయం. వాళ్ళకి ఏమవుతుంది? మైండ్ డెవలప్మెంట్, ఫియర్, యాంగ్జైటీ. ఈరోజు ఎంతోమంది యాంగ్జైటీ ఏమైపోతుందో, ఆందోళన ఏమైపోతుందో, ఎలా జీవిస్తామో, ఏమి చేస్తామో. మనం అనుకుంటే అది పెద్దవాళ్ళు అయిన తర్వాత డెవలప్ అవుతుంది. లేదు, వాడు చిన్న బాల్యత్వంలో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. మనం వారి భవిష్యత్తునే పాడు చేస్తానికి రెడీ. ఎందుకు? మన స్వార్థం కొరకు. ఈరోజు మన జీవితాలను జాగ్రత్తగా పరీక్షించుకోవాలండి. ప్రేమను పంచమని దేవుని వాక్యం చెప్తా ఉంటే, స్వార్థపరులుగా మన సొంతానికి, నేను నాశనం అవుతే అందరు నాశనం అవ్వాలి, నేను చస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చావాలి, నేను బ్రతుకుతా అందరూ బ్రతకాలి, లేకపోతే అందరూ చావాలి. అది క్రీస్తుయేసుకు కలిగిన మనసు కాదు. క్రీస్తుయేసు ఏం చేశాడండి? మీరందరూ బ్రతకాలయ్యా, నేను ఒక్కడిని చేస్తానయ్యా, నేను ఒక్కడిని చేస్తా, యూ విల్ ఆల్ లివ్ ఫర్ ఎవర్, కాబట్టి నేను చేస్తా. డినైడ్ హిమ్సెల్ఫ్. ఈరోజు ఆర్ డినయల్. నేను ఎప్పుడు డినయల్ ఏమంటానంటే, ఒక విత్తనం ఒక మంచి నేలలో నాటుతాం. ఒక మంచి విత్తనాన్ని తీసి ఒక మంచి నేలలో నాటితే ఏమవుతుంది? ఆ విత్తనం లోటుకి వెళ్ళి చస్తుంది మొదటగా. ఆ విత్తనం చావకపోతే ప్రయోజనం లేదు. ద సీడ్ హ్యాస్ టు డై. అది మరణిస్తే మాత్రమే దాంట్లోంచి వేరులు బయటకు వస్తాయి. దేవుడు అంటాడు, నేను నా, ఇఫ్ యూ కెన్ డినై. ఈరోజు ఎంతోమంది కుటుంబ జీవితంలో సమాధానం లేదు, బికాస్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్. సాక్రిఫైస్ ఇస్ సెల్ఫ్ డినయల్. వివాహ జీవితంలో సాక్రిఫైస్ లేదు, సంతోషం లేదు. భర్త నా ఇష్టం అంటాడు, భార్య నా ఇష్టం అంటుంది, ఎవరి ఇష్టం వారిదే. సాక్రిఫైస్ లేదు, సమాధానం లేదు. బిడ్డలకి, తల్లిదండ్రులకి సాక్రిఫైస్ లేదు, సమాధానం లేదు.
ఈరోజు అపవాది స్వార్థము స్వార్థము స్వార్థము. లోకం అంటది నేనంటాం, దేవుడు అంటాం అంటారు. నేనే దేవుణ్ణి అంటాం. ఎవరది నేనే దేవుణ్ణి అని పడింది? లూసిఫర్, దురాత్మ. ఈరోజు నేను కాదు క్రీస్తే. మనం అనుకుంటా ఉంటే నేను కాదు క్రీస్తు అంటే ఇంకా నాదేం లేదా? నో నో నో, దట్స్ అ మిస్కన్సెప్షన్. నేను కాదు క్రీస్తే అన్నదప్పుడు క్రీస్తు మనలోకి వస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. క్రీస్తు ఆయన మాత్రమే హెచ్చించబడతాం కాదు. ఈరోజు చాలామంది అంటారు నేను తగ్గవలసింది ఉంది, క్రీస్తు హెచ్చవలసింది ఉందంటే ఇది స్వార్థము. కానీ క్రీస్తు అంటాడు ఏంటి తెలుసా? నేను హెచ్చించబడేటప్పుడు నా బిడ్డలను కూడా హెచ్చిస్తా, నా బిడ్డలను కూడా గణపరుస్తా. నన్ను బట్టి నా బిడ్డలు త్యాగపూర్వకంగా నా కొరకు జీవించిన బిడ్డలు గణపరచబడతారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఉపవాస ప్రార్థనలో పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్స్. దట్ ఈస్ అ టార్గెట్ దట్ వీ హ్యావ్. మన వ్యక్తిగత జీవితంలో మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు మనకు అక్కర్లేదు. మనుషుడు బుద్ధి ఏంటంటే స్వార్థం. వాడు స్వార్థంగా మాట్లాడాడు, వాడు గర్వంతో మాట్లాడాడు, వాడు నన్ను దూషించాడంటే మనుషుడంతా అంతే కదా. మనుషుడు ప్రేమతో మాట్లాడతాడు. క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు పెద్దలను పిలవబడిన వారు కూడా క్రీస్తు నిజమైన క్రైస్తవులు కాకపోతే ప్రేమతో మాట్లాడతారా? స్వార్థమే కదా. ఈరోజు వారు స్వార్థంగా మాట్లాడే, వీడి స్వార్థం మాట్లాడాడు, అక్కడ ఇది ఇక్కడ ఇది అంటే నేను రాను, నేను ఎవరితో ఉంటాను, నేను చేయను అంటే మనం ఏం చేస్తున్నాం? వారికి లాగే పాపంలో ఉన్నాం. మనకి వారికి తేడా ఏంటి? వారు తప్పు, వారు తప్పు, వారు తప్పు, వారు తప్పు అని అందరికీ తప్పులు ఏళ్ళు చూపిస్తున్నాం. మరి మనం చేసేది ఏంటి? తప్పు కాదా? దేవుడు అంటున్నాడు ఉపేక్షించుకో. లెట్ గో ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ప్రైడ్, యువర్ ఈగో. నేను చెప్పిందే చేయాలి, నన్ను గణపరచాలి, నన్ను తిట్టకూడదు, నా గురించి తప్పుగా మాట్లాడకూడదు. డజంట్ మ్యాటర్. తండ్రి చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడన్న విశ్వాసం. గణపరిచే దేవుడు ఉన్నాడు, మానవుడు కాదు. మానవుడి ఘనత అంతా వ్యర్థమే. ఈరోజు యేసు ప్రభు మనల్ని గణపరుస్తాం కొరకు, మనల్ని తండ్రి ముందు నిలబెడతాం కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలండి. మనం కేవలం పరలోక రాజ్యం ఎత్తబడటానికి మాత్రమే ఆయన ఈ లోకంలోకి రాలేదు, కానీ ఆయన మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తానికి వచ్చాడండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గో టు ద హెవెన్, కానీ దేవుని బిడ్డలు. రెండు టైటిల్ వేరు. మీ ఇంట్లో స్థానం ఇచ్చి పనుగా పెట్టుకుంటాం వేరు, మీ ఇంట్లో స్థానం ఇచ్చి మీకులాగా సమానంగా మీ బిడ్డగా పెట్టుకుంటే, మీ తల్లిదండ్రులకి బిడ్డగా చేసుకుంటాం వేరు. విచ్ ఇస్ ఈజీ. జీతం ఇచ్చి పనును పెట్టుకోవాలంటే సులభమే, కానీ మన స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చి మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించినట్టుగా ఇంకోళ్ళని ప్రేమించాలంటే ఊరుకుంటామా? అందులో మంచోడు కాదు, చాలా చెడ్డోడు. అందులో మనకి మంచి పనులు చేసిన వాడు కాదు, మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని దూషించిన వారు, మనల్ని అవమానపరిచిన వాళ్ళు చేరదేస్తామా? యేసుప్రభు అదే చేశాడు. త్రూ క్రైస్ట్ వీ ఆర్ కో-హెయిర్స్. క్రీస్తుతో సమానంగా తండ్రి హెచ్చించాడండి మనల్ని. అంటే తండ్రి అని యేసుప్రభు ఆయన్ని పిలిచేటప్పుడు ఎలాగో మనము తండ్రి అంటే ఆ పిలుపు అలాగే. అది మనం మర్చిపోకూడదు. అందుకని పరలోకమందున్నా గట్టిగా చెప్పండి, మా తండ్రి, మా తండ్రి. పరలోకమందున్న యేసు తండ్రి కాదు, మా తండ్రి. యు ఆర్ మై ఫాదర్ ఇన్ హెవెన్, ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్, హల్లowed be thy name. ఈరోజు మన జీవితంలో మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా? యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాలను చూస్తే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. ఏ మానవుడు భరించలేని కార్యములు, ఏ మానవుడు పొందలేని శ్రమలు, ఏ మానవుడు పొందలేని ఎమోషనల్ బ్రేక్ డౌన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్, ఎమోషనల్. ఈరోజు చాలామందికి దేహంలో గాయాలు ఉండొచ్చేమో, కానీ 10 మంది ఆదరిస్తే ధైర్యం కలుగుతుంది. 10 మంది దూషించి చావరాదా అని చంపుతానికి పన్నాగా లేసి దేహాన్ని మొత్తం చెతకొడితే ఆ మనిషికి ఎలా ఉంటుంది అనుకుని చూడండి. యేసు ప్రభు ఆ రీతిగా మారాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మన కొరకు, ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ మీ, మన కొరకు. ఇందుకు మనము పరలోక రాజ్యపు వారసులుగా, దేవుని బిడ్డలుగా మార్చబడటానికి. ఈరోజు మనము నిరీక్షణతో పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను క్రీస్తులాగా ఉండాలి. నేను క్రీస్తులాగా ఉంటామంటే నేను చేతకానితనం కాదు. ఒకడు నమ్మండి, చేతకానవాడు క్షమించలేడు.
చేతనైనోడే క్షమిస్తాడు. ద వన్ హూ ఇస్ స్ట్రాంగర్ కెన్ ఫర్గివ్, ద వన్ హూ ఇస్ వీక్ కెనాట్ ఫర్గివ్. బలహీనుడు ఎప్పుడు విల్ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. బలం ఉండదు. బలం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆల్వేస్ లెట్ గో. అథ్లెట్స్లో కానీ ఈ కుంఫు కరాటేలు కానీ వాళ్ళు చెప్పేది ఏంటిదంటారంటే, నువ్వు నేర్చుకునే అన్ని కొడతానికి కాదు, ఇంకొన్ని గాయపరుస్తాం కాదు, ఇట్స్ ఓన్లీ డిఫెండ్ అంటారు. అంటే నీకు శక్తి ఉంది కొట్టాలంటే, కానీ కొట్టవు. దూషించాలంటే దూషించవచ్చు, నీకు నోరు ఉంది. నువ్వు తిట్టాలంటే నువ్వు తిట్టచ్చు, నీకు వచ్చి మాటలు. కొంతమంది అంటారు నాకు రాదనుకుంటావా, నేను తిట్టలేను అనుకుంటావా? ఎవరన్నారు రాదని? నోరు అందరికీ వస్తుంది. కానీ తిట్టకుండా ఉంటాం గొప్ప. నేను తిట్టకుండా ఉండగలను అని చెప్పాల్సిన అవసరం లేదు. నిజమైన వ్యక్తి యు డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీబడి ఎనీథింగ్. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఎంతమంది దుఃఖకరమైన విషయం అండి, కుటుంబంలో సమాధానం లేని కారణం ఏంటంటే వారి ఉగ్రత, వారి కోపము, దేర్ అగ్రెషన్, దేర్ యాంగ్జైటీ అక్కడ పంచేయాలి. కొన్ని ఇళ్ళల్లో చూడండి, ఆ పలానా మనిషి వస్తే నెగిటివ్ వైబ్స్, ఇళ్ళంతా టెర్రర్ అయిపోతుంది. పలానా మనిషి అడుగు పెడతా కొన్ని స్థలాల్లో అందరికి భయం వచ్చేస్తుంది, సంతోషంగా ఉండలేరు. కొంతమంది చూడండి, తాగుబోతే తండ్రులు వస్తే పిల్లలు భయపడిపోతారు, బెడ్ల కింద కొంచెం కింద తలుపుల కింద దాక్కుంటారు. ఎందుకు? ఎక్కడ ఎవరిని కొడతాడో, ఎక్కడ ఏం చేస్తాడో, టెర్రర్. కానీ అదే సమయంలో కొంతమంది వస్తున్నారంటే చాలా సంతోషం కలుగుతుంది. మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఉన్నారా? కొంతమంది వస్తున్నారంటే ఎక్సైట్మెంట్ కలుగుతుంది, పలానా వ్యక్తి వస్తున్నారంట. ఈరోజు మీరు వెళ్ళే చోట మీరు వస్తున్నారంటే వాట్ ఈస్ దట్? ఆర్ పీపుల్ గెటింగ్ ఎక్సైటెడ్ ఆర్ పీపుల్ గెటింగ్ ఎంబారెస్డ్ అండ్ టెర్రర్డ్? మనుషులు భయపడుతున్నారా మీరు వస్తున్నారంటే? వద్దు అంటున్నారా? లేకపోతే రావా మా ఇంటికి, నా మనసు బాగా, కొంచెం రావా, నువ్వు వస్తా నా మనసు బాగుంటుంది, కొంచెం నాకు మాట్లాడవా, నువ్వు మాట్లాడుతున్నా కొంచెం ఆదరణ కలుగుతుంది. ప్రేమను పంచాలండి. మనం ప్రేమను పంచుతూ ఉంటే దేవుడు అంటాడు, ఐ కెన్ ట్రస్ట్ యూ మోర్. నీవు నిజంగా నా శిష్యుడివి, నీవు నిజంగా నన్ను వెంబడించే వ్యక్తివి, నా ప్రేమను నువ్వు ఇతరులకు అందించే వ్యక్తివి, నేను ఇంకా ఉన్నత స్థానంలో పెడతా. ఉద్యోగం బాగా పనిచేసిన వాడికి డబ్బులు ఎక్కువ ఇచ్చి ప్రమోషన్ ఇస్తారా? ఉద్యోగం ఎగ్గొట్టి ఇళ్ళలో ఊరు బయట తిరిగే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారా? ఉద్యోగం కష్టపడినోడికే కదా, ఇంకా అధికంగా పనిచేసినోడికే కదా. దేవుడు ఏంటి అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు ఎక్కువ ప్రేమ చూపించావు కాబట్టి నీకేం లేదు పో అంటాడా? ప్రేమ చూపినోడికి ప్రేమ చూపించినోడికి ఒకేలాగా చూస్తారా దేవుడు? నో. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు కనపరుస్తాడండి. ఈరోజు మన జీవితంలో ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే, మీరు అనొచ్చు ఇప్పటికే, నా జీవితంలో ఎన్నో గాయాలు ఉన్నాయి, నా జీవితంలో ఎంతో బాధ ఉంది, నా జీవితంలో ఎంతో వేదన ఉంది, ఇంకోళ్ళని ఎక్కడ చేస్తానంటే, యేసుప్రభు ఏం చేశాడండి? ఆయన ఎంత నలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ సిలువ మీద కూడా ఆయన దూషిస్తూ ఉంటే ఏమంటాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు తెలియదయ్యా, వీరు ఎరగరయ్యా, క్షమించయ్యా, ఫర్గివ్ దెమ్, లెట్ గో, ఫర్గివ్ దెమ్. హీ షోస్ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్. ఆయన ఇంకా బలవంతుడని చూపిస్తున్నాడు. బలమన్నవాడే క్షమించగలుగుతాడు. అదే సమయంలో నాకే బాధ లేదు, నాకేమవుతుందో తెలియదు అంటే, అయ్యా యోహాను తీసుకో, నా తల్లిని తీసుకో, అమ్మా ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ తల్లి. ఈజ్ డూయింగ్ వర్క్, ఈజ్ డూయింగ్ రెస్పాన్సిబిలిటీ. నేను లేకపోతే నా తల్లి ఒంటరి అవ్వకూడదు, నా తల్లి తోడు ఎవరన్నా ఉండాలి. మనం బాధలు ఉన్నా నేను ఎక్కడికి గోళీ చేస్తామంటాను? నో. యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ దేర్. మీరు బాధలు ఉన్నంత మాత్రాన ఇతరులను తురోసివేమని దేవుని వాక్యం చెప్తలేదండి, ఆదరించమంటాడు. ఎందుకంటే దేవుడు మనకి తగిన ఘనత, ప్రతిఫలం, దీవెనిచ్చే దేవుడు. ఈరోజు ప్రేమను పంచుతున్నామా? ప్రేమతో జీవిస్తున్నామా?